హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్లా. గడిచిన రాత్రి కాలం అంతా దేవుడు మనల్ని తన చల్లని రెక్కల కింద కాపాడి సంరక్షించి మనకి మరొక నూతన దినం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మన ప్రార్థనలన్నీ దేవునికి చెప్పుకుందాం, మన సమస్యలన్నీ దేవునికి చెప్పుకొని దేవునికి మనం మొరపెడదాం. దేవుడు మనకి తప్పక జవాబిస్తాడని విశ్వసిద్దాం. ఉదయకాల ప్రార్థన. తెల్లవారుజామున 4 గంటలకు ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఎనలేని ప్రేమ మాపై చూపిస్తూ వచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మేము ఏ పాటి వారం నాయన తండ్రి, మమ్మల్ని అయితే నీ రెక్కల కింద సంరక్షణలో నీ రెక్కల సంరక్షణలో మమ్మల్ని ఎంతోగానో కాపాడి ఎంతోగానో భద్రపరిచావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము ఏ పాటి వారం తండ్రి. దేవా, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మాపై ఇంత జాలి దేవా. మరి మమ్మల్ని ఎన్నో కీడుల నుంచి తప్పించావు ఎన్నో అక్కర అవసరతలను తీర్చావు దేవా. మాపై ఉన్న ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది చిన్నవారేమో కానీ, పెద్దవారే కానీ, ఉన్నవారే కానీ, పేదవారే కానీ, ధనికులే కానీ ఎంతోమంది చనిపోయారు. మేము వాళ్ళకన్నా శ్రేష్ఠులము కాదు ప్రభా. దేవా, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ దేవా. మమ్మల్ని బ్రతికించేందుకు నీ ప్రణాళిక తప్పక నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మాకు నూతన దినం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా. దినదినము తండ్రి, మేము ఆత్మీయంగా ఎంతో బలహీనం అయిపోతూ ఉండగా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ వచ్చావు నాయన. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఏ కీడు మా దగ్గర రానికుండా ఉంచావు తండ్రి. అందును బట్టి నిన్ను మరొకసారి స్తుతిస్తున్నాం తండ్రి. అంతేకాదు, ఈ దినాన జన్మదినం ఎంతమంది అయితే జరుపుకుంటున్నారో వారందరినీ మీరే తగిన నూతన సంవత్సరం ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. వారందరినీ మీరే రక్షణలోకి నడిపించండి గడిచిన దినంలో ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే జారిపోయారో వారిని తిరిగి లేవనెత్తి మీ ఆత్మీయంగా ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తాను. అంతేకాదు కానీ ప్రభువా, మరి పెళ్లి రోజులు అనేకమైన వేడుకలు జరుపుకుంటున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, వారికి తగిన వాగ్దానాలకి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో నెరవేర్చే దేవుడుగా ఉన్నావు, అందుని బట్టి నిన్ను వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. గడిచిన మా జీవితాల్లో కూడా గడిచిన సంవత్సరాలు మమ్మల్ని ఎంతోగానో పోషించావు, రక్షించావు, సంరక్షించావు నాయన. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా, మరి బ్రెయిన్ సర్జరీలు చేయించుకునే వారిని మీరే జ్ఞాపకం చేసుకొని వారికి తగిన బలం, తగిన మరి బీపీ కంట్రోల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు తండ్రి ఆలోచనలతో బలహీనపడిపోతూ ఉన్నారు నాయన. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్క బిడ్డని నీ గాయపడిన హస్తాలతో ముట్టండి, తాకమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, మేము ఏ పాటి వారం నాయన. మీ ప్రేమ మాపై ఎంతో గొప్పది, నీ ప్రేమ వివరించలేనిది, వర్ణింపలేనిది నాయన తండ్రి. మా పట్ల మేలు చేస్తూనే వస్తున్నాం. దినము నిన్ను బాధించే వారమే కానీ ఈరోజు కూడా మేము సంతోషపెట్టిన వారము కానే కాదు ప్రభువా తండ్రి. ఒక్కసారి మా ప్రార్థనలు ఆలకించి జవాబులు ఇచ్చే దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, వేవేల మంది పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవుడవి నీవే, ఏకైక దేవుడవి నీవే ప్రభువా. దేవా, రాజులకు రాజు నువ్వే ప్రభువా, ప్రభులకు ప్రభుడై ఉన్న దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము ఏ పాటి వారమే తండ్రి. చదువుకునే బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వారికి తగిన జ్ఞాపక శక్తి దయచేయండి. స్కూల్కి వెళ్ళే బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఖచ్చితంగా మరి ఇంటర్వ్యూలకు జరిగే బిడ్డల్ని వారికి తగిన ధైర్యం దయచేసి తగిన చక్కని ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ట్రాన్స్ఫర్లు పెట్టుకొని ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభువా, కనికరించి కృప చూపిస్తూ వచ్చావు మా పట్ల తండ్రి. మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము?
ఏమిచ్చినా నీకు రుణస్థిరాలమే అని ఒప్పుకుంటున్నాం తండ్రి. ప్రభువా దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. అయా చిన్న బిడ్డలైనప్పటికీ అయా మరి నీ సన్నిధిలో ఒలీవ మొక్కల వల్ల ఎదగడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా యవనస్తులు యవన కాలంలో ప్రభువా మరి నిన్ను స్తుతించి ఆరాధించి నీ కాడి మోసే బిడ్డలుగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఎంతో మంది తల్లులు తండ్రి బయటికి వెళ్ళారు, నా బిడ్డలు ఇంకా రాలేదే అని అయ్యా మరి ఆలోచనలతో కుమిలిపోతున్న తల్లిని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా జీవితాల్లో ఓదార్చే దేవుడవు నీవే, ఓదార్చే తల్లివి నీవే, ఓదార్చే తండ్రివి నీవే నాయన. మాకు ఈ లోకంలో దిక్కేవురు నాయన, మీరే కదయ్యా తండ్రి. అయా దీనిలో ప్రార్థన ఆలకించే దేవుడవి నీవే కదా నాయన. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా మీరే మాట్లాడండి నాయన. దేవా మీరే గాయపడిన హస్తాలతో ప్రతి ఒక్క రోగిని మీరే ముట్టండి, తాగండి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇంకా ఏమైతే మాలో అవిధీతులు ఉన్నాయో వాటన్నిటిని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అతిక్రమము అయ్యా మరి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని క్షమించండి తండ్రి. దేవా అయా ప్రభువా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. నిజంగా పరీక్షలు రాసే బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మా జ్ఞానంతో అయితే మేము ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం, మా జ్ఞానంతో అయితే మేము ఖచ్చితంగా ఓడిపోతాం తండ్రి. అయా నువ్వు ఇచ్చిన జ్ఞాపక శక్తి అయితే అయా మేము ఎప్పుడు ఓడిపోవు, మా జీవితాల్లో ఎప్పుడు ఓడిపోం తండ్రి. దేవానికి వందనాలు, దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నటెన్నటికీ మా పట్ల మారని ప్రేమ నీది అయ్యా తండ్రి. అంతేకాదు కానీ నాయన తండ్రి మేము కూడా ఆత్మీయ జీవితంలో తండ్రి ఇసుక మీద ఇల్లు కట్టుకునే వారిగా కాకుండా అయ్యా తండ్రి బండ మీద ఇల్లు కట్టుకునే వారిగా ఉండడానికి కృప చూపించు. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే నిజంగానే మేము కూలిపోతాం నాయన తండ్రి. నీ యందు మేము ఉండలేము నాయన. అదే బండ మీద కట్టుకుంటే నీ యందు నిలకడగా, నీ యందు విశ్వాసంతో చెదిరిపోకుండా ఉంటాం తండ్రి. దేవా మా జీవితాలు బండ మీద కట్టిన ఇల్లు వలె ఉండాలి నాయన. అలా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా అంతేకాక అయ్యా నీ సువార్తకి ఎంతో ఆటంకాలు అడ్డంకులైనా వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నీ సువార్త విని అయ్యా అయ్యా మరి నీ రక్షణ తీసుకునే వారిగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి ఏమీ లేని దానికి వేలుకు వేలు ఎన్నో ఖర్చు పెడుతున్నారు, కానీ నిజమైన దేవుడు నీవేనని ఎరగలేకపోతున్నారు తండ్రి. దేవా వారి మనసులు మార్చండి, వారి మనసులు కుదిర్చండి అయా. కుదిర్చి అయా మరి వాళ్ళ అయా హృదయం అనే తలుపుని తెరవబడిలాగా కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా తండ్రి నీకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కరిని అయా ఎవరైతే సొంత ఇల్లులు కట్టుకోవాలి, కొనుక్కోవాలని ఆశపడుతున్నారో ఆ బిడ్డల ఆశను తీర్చండి నాయన. ఆశ గల ప్రాణాన్ని తీర్చగలిగిన దేవుడు నీవే నాయన తండ్రి. నిజంగా మా వల్ల అయితే అవి కావు నాయన, కేవలం నీ వల్లే ప్రభువా, కేవలం నీ వల్లే నాయన తండ్రి. నిజంగా నాయన ఎవరైతే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. దేవా మీరే తోడుగా ఉండండి, కనికరించండి అయా. మరి అంతేకాక అయా ఎంతోగాను అయా పెళ్ళై ఎన్నో మార్లు ఎన్నో సంవత్సరాలు జరుగుచుండగా గర్భఫలం లేదని బాధపడుతూ ఉన్నారు అయా. గర్భఫలం లేని వారికి చక్కని గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కన్నా ఆయన గర్భిణీ స్త్రీలను మీరే జ్ఞాపకం చేసుకుని వారికి ఆయా సుఖమైన ప్రసవం దయచేయండి ప్రభు అయ్యా. అంతేకాదు కానీ నాయన అయా మరి గర్భిణీలు కన్నాక ఆయా బాలెంతలు తండ్రి వారికి అయా మరి అయా పోయినంత బలం మొత్తం తిరిగి సమకూర్చమని తగిన బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తల్లికి బిడ్డకి మంచి క్షేమమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా మాలో అవిధేతలు వాటన్నిటిని క్షమించండి. పేరు పేరున అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అయా ఆత్మీయ జీవితంలో ఎదుగులాగిన కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాలు కూడా తండ్రి
బండ మీద ఇల్లు కట్టుకునే వారిగా ఉండులాగా కృప చూపుతూ రమ్మని, నీ యందు విశ్వాసం నిలకడగా ఉండుటకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఈయన స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని ఇతరులకు షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. ఇతరులకి మరింత ప్రయోజనకరంగా మారుతుంది. అంతేకాక మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతిరోజు వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థించగలను. అందరికీ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.